సో గైస్ ఇప్పుడైతే మాకు దర్శనం అయితే అయిపోయింది. వెంకటేశ్వర స్వామి అయితే మేము కల్లారా చూసాం. బాగా అయితే కనిపించాం మాకైతే. గోవిందా గోవిందా. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము రూమ్ అయితే చెక్అవుట్ చేసాం. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు షాపింగ్ మాల్కి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం. సో మార్నింగ్ అయితే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు 9కి అయితే షాప్స్ అయితే తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చి 9-10 అయితే అవుతా ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ అయితే ఉంటే తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసి కాణిపాకం అయితే స్టార్ట్ అవుతాం. గైస్ ఇదే అనమాట ఎస్వి షాపింగ్ మాల్. మనకి తిరుమలలో ఏం కావాలన్నా ఇక్కడైతే దొరుకుతుంది. నైట్ వస్తే క్లోజ్లో ఉండేది. సో మార్నింగ్ అయితే వచ్చాం మళ్ళీ అయితే ఇక్కడికి. కొన్నావా? జూబీ ఈ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ కోసం నేను తిరగని షాప్ అయితే లేదు తిరుమలలో. సో ఫైనల్లీ ఎస్వి కాంప్లెక్స్లో అయితే ఒక్క షాప్లో అయితే దొరికింది. అది కూడా ఆ బ్యాగ్స్ కోసం నైట్ నుంచి తిరిగితే మార్నింగ్ అయితే దొరికింది మాకు. A few moments later. స్నానం చేస్తుంటాడు కాదు కదా, వాడు ఖచ్చితంగా స్నానం చేస్తుంటాడు. నాది 2000 పన్ను. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు. వాడు ఖచ్చితంగా స్నానం చేస్తుంటాడు. నాది 4000 పన్ను. ఎందుకంటే మనం గుడికి పోవాలి కాణిపాకంకి. స్నానం చేయకుండా కాలుతో తండ్రి చెరువులో నెడతామని చెప్పి ఖచ్చితంగా చేస్తాడు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? ఇక్కడ కనిపిస్తున్న బ్యాగ్స్ అన్ని మన హరేంద్ర నన్ను కొనేసాడు వాళ్ళ సిస్టర్ కోసం. సో 8000 అంత పెట్టి అయితే మొత్తం అయితే కొన్నాడు అనమాట. చూడండి ఎన్ని కొన్నాం మేము. ఇంకా వస్తాయి ఆగండి. అన్సర్ బాయ్ గాజులు అయితే కొంటున్నాడు గైస్. టీ గాజులు కొంటున్నాడు. ఆ బొట్టల కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? దాంట్లో ఉన్నాయి బొట్టలు, గాజులు, ఇంకా హ్యాండ్మేడ్ వర్క్ అన్నీ ఉన్నాయి. ఒక 7000కి ఎంత కొన్నాడు మా అన్న. సింపుల్గా బ్యాగు, గాజులు అయితే కొన్నాడు అనమాట. అవి ఇక్కడే 2 hours అయితే పట్టింది మాకు గాజులు ఇవన్నీ సెలెక్ట్ చేసే లోపల. మళ్ళీ వెంకటేశ్వర స్వామి దేవుడు పట్టం ఒకటి తీసుకున్నాడు. Much later. ఇప్పుడే మేము టిఫిన్ తినేదానికి అయితే వచ్చాం అనమాట. హరేంద్ర దోశ అయితే చెప్పాడు, శివ కూడా మసాలా దోశ చెప్పాడు. అదే హరేంద్ర మసాలా దోశ చెప్పా. నీకేం కావాలా? పూరి. నువ్వే పూరిలా ఉన్నావు, నీకెందుకు పూరియా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చట్నీయా? పూరీలోకి చట్నీ ఏంద్రా? మేమైతే పూరి అయితే తిన్నాగా పూరి అయితే సరిపోలేదని చెప్పి ఇంకా సాంబార్ వాడ అయితే చెప్పుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంది. నెల్లూరులో సాంబార్ వాడ తింటే ఏ టేస్ట్ అయితే ఉండదో సేమ్ అదే టేస్ట్ అయితే అనిపించింది వడ తిన్నాక. సో పూరి అయితే పర్లేదు. సో రెండు కంపేర్ చేసి నాకైతే వడ అయితే బెటర్ అనిపించింది. దోసా ప్లాజా అనేది కనిపిస్తుంది కదా, ఇదే టిఫిన్ షాప్లో మేము టిఫిన్ అయితే తిన్నాం అనమాట. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సార్ ఎంత సార్ మీకు గ్లాస్ క్లీన్ చేసినందుకు? నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏం టార్చర్. గాయ్స్ ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. కొండ దిగేస్తామను. ఏమైందిరా దిగుతా ఉన్నాం మేము. సో ఎగ్జిట్ కాంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ అయితే తీసుకున్నాం కొన్ని. వీళ్ళంతా నడిచి వచ్చేవాళ్ళు అనమాట. గాయ్స్ మనం ఇప్పుడైతే కొండ అయితే దిగుతున్నాం కదా. సో తిరుమల నుంచి ఇప్పుడు మనం కాణిపాకంకి వెళ్తా ఉన్నాం. సో ఇంకా వినాయకుడు సాంగ్స్ అయితే విన్నా అని చెప్పి ఇంకా మా అన్న అయితే సాంగ్స్ అయితే పెట్టేశాడు. ఇంకైతే వినేయండి మీరు కూడా. ఈ తిరుమల కొండలో కొండ ఎక్కేప్పుడు కన్నా దిగేప్పుడు చాలా కర్వ్స్ అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. బ్యాక్ సైడ్ మన వెహికల్స్ వస్తూనే ఉంటాయి. సో మనం జాగ్రత్తగా రాకపోతే ప్రమాదం అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో మా అన్నకు అలవాటు మీద అయితే వెళ్తా ఉన్నాడు చూడండి. సో లెఫ్ట్ సైడ్ అయితే చూడండి తిరుపతి స్మార్ట్ సిటీ అయితే కనిపిస్తుంది. వ్యూ చూడండి సూపర్ అయితే ఉంది కదా. ఇంకా మేము కొండ అయితే కిందకి దిగేసి అయితే వచ్చేసాం అనమాట. A few moments later. సో ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే ఇప్పుడు తిరుపతిలో అయితే ఉన్నాం అనమాట.
సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం కాణిపాకకి అయితే స్టార్ట్ అవుతా ఉన్నాం. 70 కిలోమీటర్స్ అయితే ఉంది. సో లొకేషన్ అయితే పెట్టుకుంటా ఉన్నారు, కార్లో అయితే సెట్ చేసుకుంటా ఉన్నారు మ్యాప్ లొకేషన్ అంతా. ఇప్పుడు మనం తిరుపతి సిటీలో అయితే ఉన్నాం. ఇది వచ్చి జూ పార్క్కి వెళ్ళే రోడ్డు అనమాట, ఎస్వి యూనివర్సిటీ ఉంటుంది కదా ఆ రోడ్ అనమాట ఇది. సో మీకు ఒకసారి చూపిస్తుంది అండి. ఇప్పుడే మనం కొండ అయితే దిగేసి అయితే కిందకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ రోడ్లోనే మీకు పుల్లు గిల్లు అని తిరుగుతూ ఉంటాయని చెప్తారు కదా, సో ఇక్కడే అనమాట, ఇదే రోడ్ ఇది. సో టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడైతే ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళే లోపల 1 అలా అయితే అవుతుంది. ఎక్కడైనా బయట లంచ్ చేసి అయితే వెళ్తాం అనమాట. సో తిరుపతి సిటీ నుంచి అయితే మేము బయటికి అయితే వచ్చేసాం. ఒక దగ్గర అయితే ఫ్లైఓవర్ అయితే వేస్తా ఉన్నారు అనమాట. ఇంకా 53 కిలోమీటర్స్ అయితే ఉంది కాణిపాకంకి వెళ్ళే హైవే అయితే చూడండి. సో సూపర్ అయితే ఉంది కదా. సో లాస్ట్ టైం మనం 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఇదే రూట్లో అయితే వెళ్ళాం. సౌత్ ఇండియా ట్రిప్ అయితే బెంగళూరుకి అయితే వెళ్ళాం కదా. సో ఇదే రూట్కి అయితే వెళ్ళాను. సో వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. మాకు ఈ ట్రిప్లో ఫస్ట్ టోల్ ప్లాజా గాదంకి టోల్ ప్లాజా అని చెప్పేది వచ్చింది. సో చాలా లాంగెస్ట్ టోల్ ప్లాజా అనమాట ఇది. సో ఇది దాటితే మనం కాణిపాకంకి ఇంకా 30 కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్ అవుతుంది. రోడ్డు చూడట్టున్నా స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగా. హైవే అయితే చూసారా సూపర్ అయితే ఉంది వ్యూ. ఇంకా కాణిపాకంకి ఇంకా 3.5 కిలోమీటర్స్ అనమాట. ఇంకా రైట్ అయితే వెళ్ళాలా హైవే నుంచి కిందకి అయితే దిగేసాక. సో ఇంకా కొంచెం స్ట్రైట్కి అయితే వెళ్ళి ఇంకా రైట్కి అయితే వెళ్తే మనకు ఊర్లో నుంచి అయితే వెళ్తుంది అనమాట కాణిపాకం టెంపుల్కి. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. సినిమా హాల్ చూడట్టున్నా ఇంకెన్ని ఉన్నాయి నా ముందు ఇదే లాస్ట్ ఆలయానికి దారి వాహనం నింపు స్థానం అంట. One hour later. సో శ్రీ వరదరాజస్వామి వారి దేవస్థానం అంట ఇది. మనం టెంపుల్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యే రూమ్ అనమాట. ఇక్కడైతే రెసిడెన్సీ అయితే ఉన్నాయి చూడండి, కేఫ్లు కానీ అన్నీ ఉన్నాయి, కాఫీ షాప్స్. గాయస్ ఇప్పుడే అయితే మేము దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసాం. సో ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాం. 20 మినిట్స్లో అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడే ఎగ్జిట్ నుంచి అయితే వెళ్తా ఉన్నాను. ఫోన్స్ అయితే అలో లేదు. సో ఫోన్స్ వెళ్ళి కలెక్ట్ చేసుకొని కార్లో అయితే ఫోన్లు అయితే పెట్టి వచ్చాం. సో ఫోన్లు అయితే తీసుకొని అయితే వస్తాను. ఇప్పుడే మన వాళ్ళు అయితే ఆడే ఉన్నారు, కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకా వెళ్ళి తినేసి అయితే వెళ్ళాలి. అయితే ఆడైతే కూర్చోమన్నా చూడండి. శివాలయంలోకి అయితే వెళ్ళేసి వచ్చాము. శివాలయంలోకి వెళ్ళాము. ఇక్కడ పూజకి సంబంధించిన అయితే అన్నీ అమ్ముతున్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక నెమో నిన్ను చేరుకుంటిరా ఇదంతా టెంపుల్ సరౌండింగ్ అంట బయట. కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక. గైస్ ఈ సాంగ్లో అయితే విన్నారు కదా, శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం అన్నమాట ఇది. ఈ దేవాలయంలో వినాయకుడు వచ్చి బావిలో అయితే ఉంటాడు అనమాట. సో బయట అయితే ఈ కోనేరు అయితే ఉంది కదా, ఈ కోనేరులో అయితే చూడండి ఉన్నాడు. సో అలాగే
మన మనసులో ఏదైనా కోరిక అయితే కోరుకుంటే ఇక్కడైతే జరుగుతుందని మీద అయితే నమ్మకం. షారు కూడా అయితే వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంకా నీళ్ళు అయితే చల్లుకొని అయితే తల మీద అయితే వచ్చేసాడు అనమాట. సో ఈ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా తిందా అని చెప్పి అయితే బయట అయితే ఉందన్నమాట హోటల్. సో అక్కడైతే వెళ్ళి తిందాం అని చెప్పి అయితే వెళ్తా ఉన్నాం మేము. నేను కాణిపాక రావడం ఇది రెండోసారి అనమాట. సో చిన్నప్పుడు అయితే ఒకసారి అయితే వచ్చాను. సో ఇప్పుడైతే రావడం నా అదృష్టంగా అయితే భావిస్తున్నాను. సో మీరు కూడా వచ్చుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి. వాడు చూడండి ఎలా ఉందో. నేను చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఒక్క నిమిషం వ్యూ చూడగానే ఇది ఏంది బీచ్కి వచ్చానా లేకపోతే టెంపుల్కి వచ్చానా అన్నట్టు అనిపించింది. సో వ్యూ అయితే చూడండి సూపర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి చూడండి గోపురం అయితే ఎలా అయితే మెరిసిపోతా ఉందో. ఇవైతే చూడండి చిన్న చిన్న వినాయకుడు కానీ నంది అయితే ఉన్నాయి. సో ఇంట్లోకి దేవుడి పటాలు కాడ అయితే పెట్టుకుని చాలా బాగా అయితే ఉంటాయి అనిపించింది నాకైతే. ఎదురైతే హోటల్ అయితే కనిపిస్తుంది శ్రీపాద హోటల్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. సో లంచ్ చేసేదాన్ని వేశారు. మీల్స్ అయితే వచ్చేసింది. ఇంకా అప్పడం ఏదో ఫ్రై అయితే పెట్టారు, అలాగే ఆకుకూర అయితే వేసుకుని అయితే తినేసాను. సాంబార్ అయితే ఉన్నింది. సో పెరుగు అయితే ఇచ్చారనమాట ఇక్కడ. సో టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. గాయస్ ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతా ఉన్నాం మేము. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. సో ఇప్పటికే ఎక్కువ అయితే అయిపోయింది మా వాళ్ళకి ట్రిప్ అయితే. అరే ఎందుకు వస్తారా టూర్ లాగా నాకు అర్థం కాక అడుగుతున్నా. చూడరు వీకరు అమ్మ ఎప్పుడు ఇష్టం పోదాం ఏడిపోతారా నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇయర్లోనే నెక్స్ట్ టైం అయితే లాంగ్ అయితే వేస్తాను. అది ఎక్కడికి అయితే మీకు అప్పుడే తెలుస్తుంది. సో ఇప్పుడైతే రిటర్న్ అయితే అయిపోతాను. కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుని కార్లో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు అన్నాలు అయితే తినేసారు. కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాం. ఆ కూల్ డ్రింక్ అయితే తాగేసి అయితే వెళ్ళిపోతాం. సో ఈ వ్లాగ్ ఇక్కడైతే అన్ని చేస్తున్నాయి. ఈ వ్లాగ్ మీకు ఎలా కింద కామెంట్ చేయండి. వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోయింది. 1 hour later, 2 hours later, 3 hours later, 2 hours later, 8:01 p.m. సేఫ్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.